నా పేరు అఫ్జల్ హుసేన్ అండి. తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలం, లాం గ్రామం. నేను లాం తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అసలు ఇప్పుడు నడుస్తున్న ఈ రాజకీయాలా లేకపోతే రౌడీ రాజ్యం నడుస్తుందా అనేది కూడా అర్థం కావడం లేదు. ఇంకా అసలు దీని గురించి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అసలు రాజకీయాలు అనడానికి దీని రాజకీయం అని పేరు పెట్టడానికి చాలా అసహ్యంగా ఉంది. ఒక్క సమస్య ఏంటి, ప్రతిదీ సమస్యే. ఒక మంచి పని జరిగితే కదా ఒకటి జరిగింది, ఇది జరగలేదు అనడానికి. ఏ పని జరగలేదు. మెయిన్ అభివృద్ధి. అసలు అభివృద్ధి అనే పదాన్నే మర్చిపోయారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన పేరు తలుచుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. అసలు అభివృద్ధి అనే పదాన్నే నాశనం చేసేసారు. ఏ కాడికి సంక్షేమం 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 ఏం సంక్షేమం అండి? సంక్షేమం అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే కదా రాష్ట్రం డెవలప్ అవుతుంది. అది పక్కన పడేశారు. తర్వాత మన అమరావతి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎలా ఉంటారు అలా పరిస్థితి అయిపోయింది మంది. మన రాష్ట్రానికి రాజధాని లేదు. చాలా సిగ్గుచేటు అన్నమాట. బయట రాష్ట్రాల్లో మీ రాజధాని పేరు ఏది అంటే చెప్పడానికి ఏ పేరు అని చెప్పాలి. మెయిన్ ముందు రాజధాని పేరే లేదు. ముందు అది తెలుసుకున్న తర్వాత రాజకీయ మళ్ళీ ఎలక్షన్ ఓట్లు అడగ మొన్న ఏమన్నారండి మన సీఎం గారు, రేపు మళ్ళీ నేను ఓట్లు అడగడానికి మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తాను, తర్వాతే ఓట్లు అడుగుతాను, లేదంటే ఏదో వాడకూడదు కొన్ని పదాలు అన్నారు. మరి చేశారా అండి? విచ్చలవిడికి ఇంకా మద్యాన్ని ఎక్కువ చేశారు కానీ తగ్గించింది ఎక్కడా లేదు. దీన్ని ఆంధ్రప్రదేశ్ దానికంటే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా బాగుంటుంది. డెవలప్ అయిందంటే ఇందాక మర్చిపోయాను చెప్పడం, డెవలప్ అయిందండి మన రాష్ట్రం. దేంట్లో డెవలప్ అయిందంటే రౌడీజంలో, డ్రగ్స్ మాఫియా, ఇంకా కొన్ని ఉన్నాయి, సెక్స్ రాకెట్, ఇలాంటివి చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప పదాలు చాలా ఉన్నాయి. ఇంకా వీటిలో డెవలప్ అయింది మన రాష్ట్రం. పెమ్మచాని చంద్రశేఖరరావు గారు అంటే నేను ఇంతవరకు ఎంపీ క్యాండిడేట్లను చూశాను, చాలామందిని చూశాను. కానీ నిజంగా మన గుంటూరు మా పార్లమెంట్కి మంచి అభ్యర్థి, సరైన అభ్యర్థి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అణుబాంబు దొరికినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత డైనమిక్ ఎంపీని, అంతకుముందు మంచి ఎంపీని చూశాను కానీ నా దృష్టిలో ఇంత జోష్ ఉన్న ఎంపీని, ఇంత డైనమిక్ ఎంపీని ఇంతవరకు నేను చూడలేదు నేనున్న ఈ 25 years రాజకీయ జీవితంలో. ముఖ్యంగా రాజధాని. ముందు ఏ పని చేయాలన్నా ముందు మనకు రాజధాని అనేది ఒకటి కావాలి. అంత గొప్ప పేరు అమరావతి రాజధాని పేరు పెడితే ఈ దుర్మార్గుడు వచ్చి అసలు ఆ పేరునే తీసేసి ఎక్కడెక్కడో కడతానంటాడు. 3 రాజధానులు అంటాడు. నాకు తెలిసి ఎవరికైనా తల్లి ఒకళ్ళు తండ్రి ఒకళ్ళే ఉంటారు. మరి ఈ ముఖ్యమంత్రికి ఎంతమంది ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు రాజధాని లేకుండా పరిపాలించే ఒక దరిద్రుడిని ఇప్పుడే చూస్తున్నాను నేను. ఓటు ఇచ్చే వాళ్ళకి సలహా ఏముంది? మంచి ప్రభుత్వం కోరుకోవాలి, మంచి ప్రభుత్వానికి ఓట్లు వేయాలి. ఓట్లు వేయకుండా మళ్ళీ ఈ దుర్మార్గ పరిపాలనని, ఈ దుర్మార్గ వైసీపీ పార్టీని మళ్ళీ ఓట్లు వేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. నాశనం అవడం కాదు, ఇది వదిలేసి అంతకుముందు ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, అటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పనులకి. ఈసారి మందరం మూటాములి సర్దుకుని అక్కడికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది.